హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ కన్నమ్మ ఖతర్నాక్ చిన్నమ్మ. ఈరోజు మనం రామప్ప దేవాలయం ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. రామప్ప దేవాలయం ఓరుగల్లున పరిపాలించిన కాకతీయ రాజుల నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి 220 కిలోమీటర్ దూరంలో, కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్ పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ దూరంలో, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట్ అనే గ్రామం దగ్గర. దీనిని రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం ఉండటం దీని ప్రత్యేకత. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రహ్మ శిల్పుల పతనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికీ వేల ఎకరాల పంటలకు ఆధారంగా ఉంది. పాలంపేట్ చారిత్రక ప్రాధాన్యత గల గ్రామం. ఇది కాకతీయుల పరిపాలన 13-14 శతాబ్దాల మధ్య వెలుగొందింది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలా శాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచెర్ల రుద్రాయ నిర్మించారు. రామప్ప దేవాలయం తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న అద్భుతమైన కాకతీయ శైలి హిందూ దేవాలయం. ఇది శివునికి అంకితం చేయబడింది. శిల్పకళ నైపుణ్యం, తేలికపాటి ఇటుకల వాడకం, నటరాజ విగ్రహాలకు ప్రసిద్ధి చెందింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు. ముఖ్య వివరాలు. స్థలం పాలంపేట్, ములుగు జిల్లా, తెలంగాణ. నిర్మాణం కాకతీయ రాజుల కాలంలో రేచెర్ల రుద్రాయచే నిర్మించబడింది. ప్రధాన దైవం శివుడు. శిల్పకళ భరతనాట్య శాస్త్రాన్ని ప్రతిబింబించే అద్భుతమైన శిల్పాలు, డాన్స్ భంగిమలోని కీమానుల విగ్రహాలు, తేలికపాటి ఇటుకలతో కప్పులు. ప్రత్యేకత శిల్పి రామప్ప పేరు మీదుగా ఈ దేవాలయాన్ని ఆ పేరు వచ్చింది. ఇది భారతదేశంలో ఆకర్షణీయ నటరాజ విగ్రహం. అత్యంత సుందరంగా చెక్కబడింది నటరాజ విగ్రహం. తేలికపాటి ఇటుకలు ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన తేలికైన ఇటుకలు. ఇవి నీలగలవు. శిల్ప సౌందర్యం గోడలు, స్తంభాలపై చెక్కబడిన అద్భుతమైన శిల్పాలు, ముఖ్యంగా మదనికల విగ్రహాలు. రామప్ప సరస్సు దేవాలయానికి సమీపంలో ఉన్న ఈ సరస్సు కాకతీయ కాలం నాటిది. ఎలా చేరుకోవాలి? రోడ్డు మార్గం వరంగల్ నుండి సుమారు 70 కిలోమీటర్, హైదరాబాద్ నుండి సుమారు 200 కిలోమీటర్ దూరంలో ఉంది. బస్సు, క్యాబు ద్వారా చేరుకోవచ్చు. గుర్తింపు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు. ఆలయం తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న 13వ శతాబ్దపు అద్భుత శిల్పకళ దేవాలయం. దీన్ని కాకతీయ సేనాని రేచెర్ల రుద్రుడు నిర్మించారు. ఇది శిల్పి పేరు మీదనే కాక శివలింగం పేరుతో రామలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. దీని నిర్మాణం తేలియాడే ఇటుకలు అద్భుత శిల్ప సంపదకు ప్రసిద్ధి. ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు. ఇక్కడితో పార్ట్ 1 ముగిసింది. పార్ట్ 2 కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.